గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆ విషయం ఊళ్ళో అందరికీ చెప్పేశావా? అదేంటయ్యా అలా అంటారు? తమ చెల్లెలు గారి పెళ్ళంటే చెప్పకుండా ఎలా ఉంటానయ్యా? ఊరు ఊరు వాడ వాడ పేట పేట మొత్తం చెప్పేశానయ్యా. చెప్పేశావంటయ్యా? బాబాయ్ చెప్పేశానయ్యా. అయ్యా చిన్నమ్మ గారు నుదుటి బాస్కం పెట్టుకుని అచ్చం లక్ష్మీదేవి లాగా మెరిసిపోతూ కనబడ్డారయ్యా. అసలు కళలు ఎందుకు వస్తాయి? పీకల దాకా తిని దొర్లుతుంటే కళలు రాకేం వస్తారా? అయితే వీళ్ళింట్లో ఎవరు మెక్కకుండా ఈ కళ్ళను తగలపెట్టేద్దామా? కరెక్ట్. అప్పుడు కడుపులు మాడతాయి. కొనుక్కోరాదు. అసలు కళలే రావు. చేతికి వచ్చిన పట్టు ఇప్పుడు పాలైపోతుందయ్యా. ఇలా పాప మాడిపోతారయ్యా. ఏయ్, నా యాళ్ళారా, ఇంకొకసారి నా చెల్లి పెళ్లి కల్లోకి వచ్చిందని చెప్తే ఈసారి పంటల్ని కాదురా మనుషుల్ని తగలబెట్టారు. ఈ విషయం ఊళ్ళో వాళ్ళందరికీ వెళ్ళి చెప్పండి. లేపండి. నిన్ను పనిలో పెట్టుకున్నది సైతకులు ఆడడానికి కాదురా, నేపాలి. తొడగరా. సరిగా వేరా. షూస్ వేరా అంటే కాళ్ళు సరిగా పెట్టుకోమంటావేంట్రా? నీలాంటి పనికి మాలిన వెధవులు ఎందుకు వస్తారా పని చేయడానికి? చాయ్ చెమకల్లే చూడరా అబ్బాయ్, ఈ చాయ్ తలుకుల్లే తాగరా అబ్బాయ్. సార్, టీవీలో జాకిర్ హుసేన్ తపాలా వంచి టీ తాగుతాడా? ఆ టీ తెచ్చినాను మీకు, తాగండి. ఎయ్ ఎయ్. ఏమైనాదయ్యా? ఇంత వేడిగా రా టీ తెచ్చింది, నోరంతా కాలిపోయింది కదరా. ఎందుకు వచ్చావు? నిన్ను పనిలో పెట్టుకుంది ఉచ్చ పుట్టడానిక? తప్పండి, దీన్ని ఉత్సాహ అనకూడదు, గోపంచితం అనాలి. ఇది చాలా పవిత్రమైందండి. ఈ పంచితాన్ని ఇంట్లో అన్ని మూలలో చల్లితే పీడా పిశాచాలన్నీ వదిలిపోతాయి. ఈ ఇంట్లో పీడా పిశాచాలంటే ఏమీ లేవు. అవేమైనా ఉంటే నీ ఒంట్లో ఉండాలి. అందుకే ఉచ్చ నువ్వు తాగరా. తాగరా. గోమూత్రం గోమయం క్షీరం పావనం పరమం శుభం గోపుష్ట దర్శనం భాగ్యం
जयकरं जन्मतारकम् నో ఐ కాంట్ బేర్ ఇట్. అక్కర్లేదు, నాకు ఈ ప్రేమ అక్కర్లేదు, పెళ్ళి అక్కర్లేదు. నా ఒక్కడి కోసం మీరందరూ ఇన్ని కష్టాలు అనుభవించడం నాకు ఇష్టం లేదు. పదండి, మన ఇంటికి వెళ్ళిపోదాం. నువ్వు బృహన్నల వేషం మాత్రమే వేసుకున్నావు, నిజమైన బృహన్నలా మాట్లాడకు. మా అన్నయ్యల గురించి మీకు తెలీదు. మీరెందుకు వచ్చారో తెలిస్తే నిర్దాక్షిణ్యంగా అందరినీ చంపేస్తారు. చావంటే మాకు భయం లేదు. మీరంతా వాళ్ళ చేతిలో పడి చనిపోతే బ్రతికే ధైర్యం మాకు లేదు. చంద్రవంశం చరిత్రలో పిరికితనం అనేది ఇంతవరకు పుట్టలేదు. అవును కృష్ణ, కోట్లకు పడిగెత్తినటువంటి కుటుంబంలో ఆనందాన్ని అందరం కలిసి పంచుకున్నాం. ఇప్పుడు అవమానాన్ని పంచుకుంటాం అంతే. అన్నమాట కట్టుబడి విజయదశమి వరకు ఎన్ని కష్టాలైనా అనుభవించక తప్పదు. కష్టాల కడలి లోతు తెలిసినప్పుడే సుఖాల గట్టు విలువ అర్థమవుతుంది. మా మీద మీకేమాత్రం గౌరవం, నమ్మకం ఉన్నా అన్నీ మర్చిపోయి నిశ్చింతగా ఉండండి. వెళ్ళండి. ఇప్పుడు అవమానాన్ని పంచుకుంటాం అంతే. అన్నమాట కట్టుబడి విజయదశమి వరకు ఎన్ని కష్టాలైనా అనుభవించక తప్పదు. కష్టాల కడలి లోతు తెలిసినప్పుడే సుఖాల గట్టు విలువ అర్థమవుతుంది. మా మీద మీకేమాత్రం గౌరవం, నమ్మకం ఉన్నా అన్నీ మర్చిపోయి నిశ్చింతగా ఉండండి. వెళ్ళండి. మీరెవరో ఈ ఇంటికి ఎందుకు వచ్చారో నాకంతా తెలిసిపోయింది. అమ్మగారు, నా మనవరాలు పెళ్లి చేయడానికి వచ్చిన లక్ష్మి, సరస్వతి, పార్వతులమ్మ మీరు. పెద్దమ్మగారు, ఈ రోజు నాకు నిజంగా పండుగలా ఉంది. ఇదిగో ఈ పట్టు చీరలు కట్టుకోండి, నా ఇంట్లో దీపం వెలిగించండి. విజయదశమి నాటికల్లా నా మనవరాలు పెళ్లి కూతురు కావాలని మనసారా ఆశీర్వదించండి అమ్మా. తీసుకోండి. హలో 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 హలో, వండర్ పిల్లలు, థండర్ పిల్లలు, సూపర్ పిల్లలు. ఓంతంత డల్లుగా ఉన్నాలేంటమ్మా? పెద్దనాన్నని పెద్దమ్మని అందరినీ చూడాలనిపిస్తుంది. తొందరలోనే వస్తారని చెప్పాను కదా. చెప్పావులే గాని ఆ గడియారం చూడు, టైమే గడవట్లేదు. రోజు 24 గంటలుగా కాదు 100 గంటలుగా నడుస్తుంది. మరేమో మీ అందరికీ ఒక పిన్ని రావాలి కదా. రావాలంటే మీ బాబాయ్కి పెళ్లి కావాలి కదా. కావాలంటే మీరందరూ ఒక 10 days ఓపిక పట్టాలి. ఓకేనా? ఓకే, మరైతే అందరూ లేవండి, బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. పదండి 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 పదండి. మీ అందరికి మంచి టిఫిన్ పెడతాను, బొజ్జ నిండా తినాలి. బుజ్జి, ఇంకో ఇడ్లీ వేయినా? ఎవరు మీరు? ఇంట్లో వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్తే మీకెందుకు? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఆడపిల్ల కదా భయపడుతోంది. భయమా? అది చంద్రవంశం వాళ్ళ ఇంటికి 20 మైళ్ళ దూరాన్ని ఉంటుంది. మర్యాదగా బయటకు వెళ్తారా, పోలీసులకు ఫోన్ చేయమంటారా? పోలీసులంటే భయం లేదు పాప, వస్తాం. కూల్ బేబీ. రేయ్ పదరా. పట్టు చీర కట్టిన ఈ పంచదార చిలకెవరు? హలో, నేనయ్యా. ఇన్ని రోజులు ఇన్ని అందాలు ఎక్కడ దాచిపెట్టావే? పని మనిషి, పట్టు చీర, ఫస్ట్ క్లాస్. ఇది పెద్దమ్మగారు ఇచ్చారయ్యా. ఆ ముసల్ది దాని జీవితంలో చేసిన మంచి పని ఇదొక్కటే కదా. అది అది సిగ్గుపడింది చాలే,
రాత్రికి నా గదికొచ్చేయి. నీ సిగ్గు నా సిగ్గు పోగొట్టేసుకుందాం, సరేనా? తులసి 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 ఏంటి అయ్యగారు అలా చూస్తున్నారు? అబ్బా, పెళ్లి కూతురులా మారిపోయావు కదంటే. పొండయ్య గారు, నేనెక్కడికి పోతానే, నువ్వే రావాలి. ఎక్కడికి? రాత్రికి మనిద్దరికి ఫస్ట్ నైట్. అయ్యగారు, మా ఆయన గురించి మీకు తెలియదు. నా గురించి వాడు తెలుసుకుంటాడులే. నువ్వు వస్తే నాకు ఫస్ట్ నైట్ అవుతుంది, రాకపోతే వాడికి లాస్ట్ నైట్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడున్నావా నేపాలి కొయిరాలా? నువ్వింటికొచ్చిన తర్వాతే ఈ పువ్వులన్నీ ఇంత అందంగా ఎందుకు పూస్తున్నాయని నాకు అనుమానం వచ్చింది, కానీ ఇప్పుడే అర్థమయ్యింది. ఎందుకంటే నీ అందాలన్నీ నీళ్లలో పిండి ఈ చెట్లకు పోస్తున్నావని. అందుకే నీ ఎర్రని పెదాల నునుపు ఈ రోజా పువ్వుకొచ్చింది. నీ బంగారు బుగ్గల మెరుపులు